అంటే మామూలుగా ప్రెజెంట్ బాలుడికి సంబంధించి వాళ్ళ ఇంటికి అంటే అతను ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ నివాసానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా లోపలనే ఉన్నారు. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అంటే దీనికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే మనకి ఇయ్యని పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ స్థానికంగా మాత్రం ప్రెజెంట్ ఇది ఒక సంచలన మిస్టరీగా మారిందని చెప్పాలి. ఈ మర్డర్ కేసు అని చెప్పాలి. ఎందుకంటే దాదాపు 4 రోజుల నుంచి కూడా ఈ మిస్టరీకి సంబంధించి ఈ మర్డర్కి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియని పరిస్థితి అయితే మనకు కనిపించింది. కానీ ఈ రోజు మాత్రం పోలీసులకు దొరికిన ఆధారాలతోటి పోలీసులకు దొరికిన ఇన్ఫర్మేషన్ తోటి ప్రెజెంట్ అయితే పోలీసులు ఈ కేసుని ఛేదించిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు. ఇదే బిల్డింగ్ అది హత్యకి గల కారణం హత్య చేసిన వ్యక్తి ఇదే బిల్డింగ్లో ఉన్నాడు. ప్రెజెంట్ స్థానికులు కూడా మీరు అన్నట్టుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అంటే ఇక్కడున్న స్థానికులతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కొంతమందితోటి అన్న చెప్పండి, అసలు మీరు అనుకున్నారా ఇక్కడే ఉంటారా? మీరు ఇదే ఏరియాలో ఉంటారా? ఎక్కడ ఉంటారు? ఇక్కడ స్థానికులమే అండి, స్థానికులమే మేము ఇక్కడ ఉంటాం. అవును. ఈ బాబుని ఎక్కడైనా చూసినట్టుగా ఫస్ట్ అక్కడ ఉండే కింద దేయార్గూడలో వాడు కిరాయికి ఉండే, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చారు వాళ్ళు. వాళ్ళంత డేంజర్ ఇప్పుడు తెలుస్తుంది ఎంత డేంజరా అంటే మీ దగ్గర ఉన్నప్పుడు తిన ప్రవర్తన కావచ్చు, తిన బిహేవియర్ కావచ్చు, ఏమైనా గమనించారా ఆ టైంలో? మాకంట తెలియదు కదా. అంటే పిల్లడు అంటే పిల్లడు ఎవరికైనా కూడా, మాకైనా మీకైనా ఎవరికైనా పిల్లలే వాళ్ళు. ఇంత దారుణం చేస్తాడని ఇప్పుడు షాకింగ్ ఉన్నాం మేమైతే. వాడు ఇంత 8th 10th క్లాస్ వాడు ఇంత చేస్తుండంటే వాడికి ఎంత డేర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు రాసుకుంటూ వాళ్ళ పేరెంట్స్ చూడరా, నోట్స్ చూడరా, డైరీ చూడరా? వాడు రాసుకున్నప్పుడు ఏం చేస్తారు పేరెంట్స్? వాడిని చంపినప్పుడు పేరెంట్స్ కూడా ఫస్ట్ తప్పిది ఉంటుంది కదా, తెలుసు కదా. ఇంట్లో బట్టలు ఉన్నాయి, అన్నీ వచ్చినాయంట బట్టలు. అప్పుడు పేరెంట్స్ అదే రోజు చెప్పాల్సింది. ఇంతమంది పిచ్చోళమైన మండే రోజు ఇక్కడ నించొని అదే రోజు చెప్పాల్సింది, మా బాబు తప్పు చేసిండు, మా బాబు తప్పు అని చెప్తే అయిపోతుండే. ఈ తప్పిదంలో పేరెంట్స్ కూడా ఉంది అని అంటారా? దీని గురించి ఏం మాట్లాడతారు? ఆబ్వియస్లీ ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు అయినప్పుడు చెప్పాలి కదా వాళ్ళు. ఎన్ని డేస్ ఎట్లా దాపుకున్నారు? పోలీసులు చూసే వరకు వాళ్ళు దాపుతారా ఇది? అట్లా అంటే ఒకవేళ క్లోజ్ అయిపో ఈ ఏరియాలో. ఇతను దొరకకపోవడంతో అంటే ఘటన జరిగిన రోజున గురించి కూడా ఇతను ఇక్కడే ఉన్నాడు. అయితే ఇతన్ని అనుమానించిన స్థితిలోనే ఎక్కడ కూడా అనుమానాస్పద స్థితిలో కనిపించని పరిస్థితి. మిగతా వాళ్ళందరినీ కూడా విచారించారు కానీ ఇతన్ని విచారించిన పరిస్థితి ఎక్కర్లేదు. సో ఒక్కసారిగా అంటే చిన్నపిల్లాడు అని చెప్పేసి కూడా ఆలోచించిన పరిస్థితి. దాన్ని బేస్ చేసుకొని తిను నడిపించాడు అంటారా? అంతే కదండి, చిన్నపిల్లడు. నాకు ఎవరు ఏమన్నారు? ప్లస్ మన ఎట్లుందంటే ఇప్పుడు ఇండియాలో చిన్నపిల్లడు ఏం చేస్తారు? ఒక 20,000 సంవత్సరాల దాకా వాడిని కూర్చోబెడతారు జైల్లో, మళ్ళీ వదిలేస్తారు. వాడు మళ్ళీ క్రైమ్ కంటిన్యూ చేస్తాడు. వాడికి ఏం ఇప్పుడు ఉరిశిక్ష ఉండదు. వాడిని నడి రోడ్లో ఎవరు తెచ్చి చంపరు, ఏం చేయరు. ఇప్పుడు చెప్తున్నాను నేను, ఇది పక్క కంటిన్యూ అవుతుంది. వాడిని ఏం చంపరు. చూడండి మీరు మళ్ళీ ఒకటి 18 years ఘటనని బట్టి చూస్తే తను ప్లాన్డ్గా ప్లాన్ చేసుకున్నాడు, హత్య చేశాడు, అన్నీ జరిగింది. అంటే గతంలో కూడా తినకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అంటారా? దేని గురించి ఏం మాట్లాడారు? దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ సోషల్ సైట్స్, ఇన్స్టాగ్రామ్, ఈ క్రైమ్ పెట్రోల్ ఇవన్నీ చూస్తున్నాం కదా. యూట్యూబ్లో ఎక్కడ చూసినా వాడు రాసుకున్నాడంటే వాడికి కొంచెం తెలివి ఉంటుంది. వాడు రాసుకున్నాడంటే యూట్యూబ్ చూసాడో వాడు, లేకపోతే ఏం చూసాడో వాడు, ఇన్స్టాగ్రామ్లో చూసాడో. మళ్ళీ ఆ పాపను ఎందుకు చంపాలనుకున్నాడో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది వాడికి. నాకు తెలిసి ఎందుకు చంపినో తెలియాలి కదా ఇప్పుడు మనకు కూడా. వాడు మీరు చెప్పండి సార్, మీరు కూడా స్థానికంగా ఉన్నారు. ఈ బాబుకి సంబంధించి కావచ్చు. మా బాబు క్లాస్ 7th, మా బాబుకు 7th క్లాస్ ట్యూషన్. మా బాబుకి తెలుసు, ఫోన్లో చూడంగానే బాబు గుర్తుపెట్టాడు. అది మా ఫ్రెండ్ మా క్లాస్లో ఉంటాడు, మా క్లాస్లో 10th క్లాస్ బాబు అని మా బాబు నాకు చెప్పిండు. ఇప్పుడే మీరు తనని అడగడం జరిగిందా తను ఎలా ఉంటాడు మీ స్కూల్లో ఉన్నప్పుడు కావచ్చు ఎప్పుడైనా? అని అన్నాడు బాబు. మా బాబు మాకు అంత క్లోజే, మాకు ఏదైనా ఉంటే హెల్ప్ చేస్తాడు అది ఇది అన్నాడు. మా ఇంటికి రాడు బాబు, మా బాబు ఇంటికి రాడు ఈ బాబు. మీ అబ్బాయితోటి మాట్లాడినప్పుడు మీ అబ్బాయి ఈ విషయం ఇతను మా ఫ్రెండే హత్య చేసిందని చెప్పినప్పుడు తను ఎలా రియాక్ట్ అయ్యాడు? అంటే ఎలా అనిపించింది? అయిపోయిండు అప్పుడే మా బాబు, షాక్ అయిపోయిండు. ఈ బాబా చేసింది అని కొద్దిగా అది ఆలోచించబడ్డాడు మా బాబు. దాని తర్వాత మా బాబు నాకు చెప్పింది, బాబు డాడీ మా క్లాస్ బాబు ఈయన 10th క్లాస్ చదువుతాడు, ఇలా చేసిండని పట్టుబడ్డాడని ఇప్పుడు మాకు తెలిసింది. ఇప్పుడు మీరు చెప్పండి, యాజ్ ఎ పేరెంట్గా ఇంతటి దారుణానికి వడిగట్టిన బాబు, మీ బాబు ఇద్దరు కూడా క్లాస్మేట్. ఈ క్లాస్మేట్ అన్నప్పుడు మరి మీ బాబు కూడా మీ ఫ్రెండ్, మీ స్కూల్ ఆ బాబుకి సంబంధించి ఫ్రెండ్గా ఉన్నాడు. మరి ఆ ఫ్రెండ్గా ఉన్న వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టాడంటే పేరెంటింగ్గా మీరు ఆల్రెడీ బాబుని చూస్తుంటారు కాబట్టి ఏ విధంగా చూస్తారు దీన్ని? అది ఆ విధంగా చూడాలంటే చాలా ఘోరం మాకు. ఆ విధంగా చూడాలంటే కష్టం ఆ బాబుకి. అది మామూలుగా అయితే మా బాబు తెలుసు, క్లాస్మేట్ అని చెప్పిండు. అలా కొన్ని షాక్ అయిపోయినా నేను కూడా. ఈ క్లాస్ మా బాబు క్లాసే అంటే రాజ్ పబ్లిక్ స్కూల్ ఇక్కడ ఎదుర్కొన్నాము ఆ క్లాస్ బాబు. అంటే మీరు అసలు ఊహించారా మీ బాబుతోని ఉన్న వ్యక్తి ఇలా చేశాడని? అంటే పేరెంట్స్కి
ఓకే. ఏ స్కూల్లో చదువుతుంటారు? పక్కన రావుస్ పబ్లిక్ స్కూల్లో ఉన్నాను అక్కడ దాంట్లో. కాదు, నేనేమంటున్నానంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ ఘటనకి సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించి కావచ్చు, ప్రజెంట్ మనం విజువల్స్ చూడొచ్చు. ఈ విజువల్కి సంబంధించి పోలీసులు అయితే రావడం జరిగింది. పోలీసులు లోపలికి వెళ్తున్న విజువల్స్ చూడొచ్చు. రావు స్కూల్లో ప్రజెంట్ తిని చదువుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు విజువల్స్లో చూడొచ్చు, బాబుని తీసుకొచ్చినట్టుగా కూడా మనకి తెలుస్తుంది. దీనికి సంబంధించి రీకన్స్ట్రక్షన్ చేసే పనిలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఒకసారి క్లూస్ టీము ఘటన స్థలానికి చేరుకున్నారు. క్లూస్కి సంబంధించి విజువల్స్ అయితే సేకరిస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఒక లేడీ సంబంధించి కావచ్చు, అదేవిధంగా అక్కడ చూడండి, లిఫ్ట్లో చూడొచ్చు, మీరు లిఫ్ట్లో చూడొచ్చు. దానికి సంబంధించిన విజువల్స్ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎక్స్క్లూజివ్గా మీకు క్లూస్ టీము ఆ ఘటన స్థలానికి చేరుకున్నారు. బిల్డింగ్ పైకి అయితే వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. బిల్డింగ్ పైకి వెళ్ళి ఆ బాబుకి సంబంధించిన వివరాలు అయితే సేకరిస్తున్నారని చెప్పాలి. బిల్డింగ్ సంబంధించి మీరు పైన ఫ్లోర్లో చూస్తున్నారు కదా, పైన ఏదైతే 1, 2, 3, 4th ఫ్లోర్ ఏదైతే ఉందో 4th ఫ్లోర్లోనే తిను నివాసం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది.